గోపనపల్ల తండాలో ప్రభుత్వం ల్యాండ్ సేకరణ చేస్తుంది. అక్కడ గిరిజనులు మాత్రం అపోజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఇక్కడున్న సభావత్ నాయక్ గారిని అడుగుతుంది. తెలుసు సార్, ఏం జరుగుతుంది? అమ్మ, మా దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ ఈరోజు నడిబొడ్డున అయిపోయింది. గోపనపల్లి దగ్గర మేము ఏమడుతున్నాం, 2003 నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తిరిగినాము. నేను 41 సార్లు పోయినా ఎక్కడికి, సుప్రీంకోర్టుకు. తిరిగి ఇక్కడ తీసుకొచ్చి మన హైకోర్టులో తిరిగి నానా ఇబ్బందులు పడి, మేమందరం రైతులందరూ ఇబ్బంది పడి, ఎన్నో అవస్థలు పడి, ఫీజులు కట్టలేక, అంటే ఎన్నో పైసలు కట్టాలి, వకీళ్ళకు పైసలు కట్టకుండా అవుతుందా, ఎన్నో ఇబ్బందులు పడి చేసినామమ్మ. ఈరోజు కోర్టు 2024 మార్చి 7వ తారీఖున ఇది ప్రభుత్వం భూమి కాదు, ఇది రైతుల పట్టా భూమి కాబట్టి తీసుకోవాలనుకుంటే ఆ నోటిఫికేషన్ చెల్లదు, కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చి రైతులు ఒప్పుకుంటే తీసుకోండి అని జడ్జిమెంట్లో ఉంది. మేము అడుగుతున్నాం ఏంటంటే, నువ్వు ప్రాసెస్ రాంగ్ చేసినావు, అసలు మా భూమిలో ఎందుకు వస్తున్నావు భయ్, మేము ఎందుకు చేస్తాను? మా ఎన్ని రోజులు పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నామమ్మా, ఇల్లు కట్టలేకపోతున్నాం, పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఏం చేయలేక అవసరం పడుతున్నాం. మా ముత్తాతల నుంచి వచ్చిన భూములు, వందల సంవత్సరాల నుంచి వచ్చిన భూములు మీరు గద్ద కొట్టుకొని పోతుంది. అట్లా కొట్టుకొని పోతారంటే ఎవరు బాప్సమ్ము, ఎవరి జాగిరి? ఆడ రైతులది భూమి వేలే చూడు. ఆ కాపాల భూములు వస్తున్నాయి, దొరల భూములు వస్తున్నాయి, ఇంతకంటే ఎక్కువనే. మన ఒకరిద్దరు ముగ్గురు పట్టదారులు, మరి వాళ్ళ భూములు తీసుకోండి. చిన్న చిత్క 1/2 ఎకరా, 1/2 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల భూములు మా రైతులతో ఎందుకండి? ప్రభుత్వాలు ఎందుకు గిరిజన ల్యాండ్సే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి? మాట్లాడరు కదా రైతులు రమ్మడరు. అరే ఓట్లు మేము వేయాలి, రాజ్యం నువ్వు వేరాలి. ఇంకేం రోజులు ఎక్కువ రోజు ఆగది, అయిపోయా, దగ్గర పడ్డది. ఎవరైనా సరే దగ్గర పడ్డది. ఇది ఉద్యమం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కానీ ఈ ఖబర్దార్, ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ఇంతమంది 5-6 ముఖ్యమంత్రులు మారిపోయారు, మేము భూమి చేయలే, ఇప్పుడు కూడా ఇవ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేయడానికి సిద్ధమే, దేనికైనా సిద్ధమే, పోరాటానికి చావడానికి కూడా సిద్ధమే. దయచేసి మా ఏదున్నా తక్షణం విరమించుకోవాలి. ప్రభుత్వం దీని మీద స్పందించి భూమి తీసుకోము అని ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏదేమైనా సరే పోరాటానికని సిద్ధమే, కానీ ల్యాండ్ అయితే ఏమని ఇక్కడ గిరిజన తండా ప్రజలు చెప్తున్నారు.